అసలేం జరిగింది మావయ్య? నీ భర్త శ్రీధర్, యోగేశ్వరరావు బంధువులు నువ్వు వెళ్ళిపోయిన దగ్గర నుంచి నీ మీద కోపం పెంచుకున్నాడు. అతనిలో ఉన్న రాక్షసుడు బయటకొచ్చాడు. బాబాయ్, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నాకది కావాలి, లేదంటే నేను చచ్చిపోతాను బాబాయ్. నేనున్నా ఇక్కడ. ఓ రోజు నన్ను పిలిపించాడు. శంకర్రావు గారు, మిమ్మల్ని ఎందుకు పిలిపించానో తెలుసా? తల్లిదండ్రులు లేరని, ఇంత పడేస్తే తిని మూలన కూర్చుంటుందని చేసుకున్నా. బరి తెగించి ఆ సాయిబుల్ కుర్రోడితో లేచిపోయింది. ఇదేనా మీరు దానికి నేర్పిన సంస్కారం? మీరేం చేస్తారో నాకు తెలీదు. మాట విందా సరే సరే, లేదంటే మెడ పట్టుకుని ఈడ్చుకురండి, పోండి. ఆ తర్వాత నేను నీ దగ్గరికి రావటం, నువ్వు రాననడం, దానికి శ్రీధర్ పిచ్చివాడిగా మాట్లాడటం మొదలుపెట్టాడు. నాకింత నరకం చూపిన ఆడది నా భార్య కాదు. దాన్ని లేకుండా చెయ్యి బాబాయ్. ఆవేశపడొద్దురా, ఆలోచించి చెయ్యాలి. నీ మటన్ కొట్టు ఖాళీ చేయమన్నాడని జిలాని నువ్వు హత్య చేసిన విషయం నాకు తెలియదు అనుకోకు. కేసు రీఓపెన్ చేసి ఇన్వెస్టిగేట్ చేస్తే జైలుకి వెళ్లాల్సిన తొలి ముద్దాయివి నువ్వే. నన్ను ఏం చేయమంటారు సార్? కాజా వీక్నెస్ ని అడ్డం పెట్టుకుని నిన్ను చంపమని కాజాకు చెప్పాడు. అవసరం ఉన్నంత వరకు నిన్ను వాడుకుని చంపుదామని అనుకున్నాడు కాజా. నీ మీద ప్రేమతో కాజా చేసిన పనికి తట్టుకోలేక సమీర్ కాజాను చంపేశాడు. ఆ తర్వాత సలీం రావడం, నీతో ఉండటం తెలుసుకుని ఒక్కడు కాదు ఇద్దరు. అది రంకుదా ఆడదా? శ్రీధర్, కూల్ కూల్. నీ ఆవేశం నేను అర్థం చేసుకోగలను, కానీ మన చేతుల్లో లేదే. ఉంది, నీ చేతుల్లోనే ఉంది. నువ్వే చేయగలవు. ఎలారా? ముంతాజ్ మామ మస్తాన్ ఉపయోగించు. మస్తాన్ దుబాయ్ వెళ్లాలన్న డబ్బు అవసరం అవకాశంగా మార్చుకున్నాడు. సాహెబ్, సమీర్ గాడు సావాలంతే కదా? సమీర్ సలీంల మధ్య ప్రేమ పేరుతో విభేదాలు సృష్టించి ఒకరినొకరు చంపుకునేలా చేశాడు. పాపం సమీర్ బలైపోయాడు. సలీం చేసిన దారుణాన్ని చూసి నీకు అతనిపై అసహ్యం పుట్టి వదిలేస్తావేమోనని చూశాడు. ఆ ప్రయత్నం కూడా విఫలమైంది. నువ్వు మళ్ళీ జైలు నుంచి విడిపించుకురావటం నచ్చలేదు. వాడు ఉండకూడదు బాబాయ్. శ్రీధర్, డిపార్ట్మెంట్లో ఉన్నవాడిని నా చేతికి మట్టి అంటకుండా చేయాల్సినంత చేస్తున్నాను రా. ఈసారి సలీం గాడిని లేపేద్దాం. థ్యాంక్స్ బాబాయ్, థ్యాంక్స్. ఎస్ఐ శ్రీధర్ ఆడిన చదరంగంలో కాజా, సమీర్, మస్తాన్, సలీం వాళ్ళంతా బలైపోయారు. సమాజానికి నన్ను భారీగా చూపించడం కోసం ఇంతమందిని చంపడానికి సిద్ధపడ్డ మగాడు వాడి మనిషా మావయ్య? కాదు, రాక్షసుడు. మావయ్య, ప్రేమ కోసం పాకులాడాను, అలసిపోయాను. నేను దేనికోసమైతే వచ్చాను, చివరికి అది దక్కకుండా పోయింది. ప్రేమ పగా ప్రతీకారం కోరుకుంటుందని తెలుసుకోలేకపోయాను మావయ్య. నాకు ప్రశాంతంగా ఉండాలనుంది, ఎక్కడికైనా వెళ్ళి ఒంటరిగా బ్రతకాలనుంది. సమీర్ని దక్కించుకోలేకపోయాను, సలీంని దక్కించుకోలేకపోయాను. ఇంకెవరి కోసం బ్రతకాలి? చార్మినార్లో దొరుకుతాయంట. మట్టి బాంగడే తెప్పించాడు. షాదీ చేసుకుంటానన్నాడా? షాదీ గిది జాంతానే అంటున్నాడు. ఇంకా బికారి వాడిలాగా తిరుగుతాడంటనా? ఆజ్ రాత్ మస్జిద్ కే పీచే జమ్మి చెట్టు దగ్గరికి రమ్మన్నాడు. నన్ను కాదన్న వాడితో నేను ఎలా రాను? నాయితో జుట్టు పట్టుకుని ఇడ్చుకెళ్తా అని కూడా ఉంది బోలా. కాకు భయ్యా,
మాలూమ్ అయ్యే సమీర్, కానీ వెళ్ళిపోవాలని నిర్ణయం చేసుకున్నాను. ఆమెని ఒంటరిగా వదిలి నక్కో.